వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. హాయ్ అన్నయ్య. హే విక్రమ్, అరే నీకే కాల్ చేయాలి అనుకున్నాను, నువ్వే వచ్చావు. కూర్చో. నేను కాల్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదంటే బిజీగా ఉన్నావేమో అని నేనే డైరెక్ట్గా వచ్చాను. అవునరా, ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ డేటు దగ్గరకు వచ్చేస్తోంది. నా బిజినెస్ పార్ట్నర్స్ కూడా సరిగ్గా రెస్పాండ్ అవటం లేదు. సో వర్క్ ప్రెషర్ మొత్తం నా ఒక్కడి మీద పడుతోంది. అందుకే కాల్ సరిగ్గా అటెండ్ చేయలేకపోతున్నాను. పర్లేదులే అన్నయ్య, ఐ కెన్ అండర్స్టాండ్. కాల్ లిఫ్ట్ చేయలేదని డ్యూటీలో ఉండి కూడా డైరెక్ట్గా సైట్కి వచ్చావు అంటే ఏదైనా అర్జెంట్ మ్యాటరా? అర్జెంట్ మాత్రమే కాదన్నయ్య, చాలా ఇంపార్టెంట్ కూడా. సరే చెప్పరా. అన్నయ్య కొంచెం పర్సనల్. అయితే ఇద్దరం భోజనం చేసిన తర్వాత మాట్లాడుకుందాం. మా తమ్ముడు కూడా వడ్డించు. ఒక్క నిమిషం సార్. ఇంకా వేరే ఐటమ్స్ ఏమైనా ఉంటే తీసుకో. అలాగే సార్. రేయ్, నువ్వు లక్కీ ఫెలోరా. నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు నాకు తెలియకపోయినా మీ వదనకు తెలిసినట్టుంది. అందుకే పులిహోర చేసి పంపించింది. అంటే నీకేం తెలియదని నువ్వు కూడా ఒప్పుకుంటున్నావా? మీ వదినతో కంపేర్ చేస్తే నేనే కాదురా, ఎవరైనా సరే సైలెంట్ అయి సైడ్ అయిపోవాల్సిందే. చేసే ప్రతి పనిలో ఎంతో టాలెంటు తెలివితేటలు చూపిస్తుంది తెలుసా? నాకెందుకు తెలియదన్నయ్యా. ఆల్రెడీ వదిన గురించి ఇంటికి వచ్చినప్పుడు చెప్పావు కదా. మీ పోలీసులతో ఇదేరా ప్రాబ్లం. చిన్న మాట చెప్తే చాలు వెంటనే విషయాన్ని పట్టేస్తారు. నిజమే అన్నయ్య, ఒక్కోసారి మాకు కూడా అదే ప్లస్ అవుతుంది, ఒక్కోసారి మైనస్ కూడా అవుతుంది. సార్ ఇంకేమైనా కావాలి సార్? సూర్య ఇంకా లంచ్కి రాలేదు, వెళ్ళి రమ్మని చెప్పు. అలాగే సార్. సూర్యనా? అతనెవరు? 2 సార్లు నా ప్రాణాలు కాపాడిన నా బెస్ట్ ఫ్రెండ్. జాబ్కి మాత్రమే తను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, కానీ నా తర్వాత ఈ సైట్కి వాడే చీఫ్. ఫ్రెండ్స్ విషయంలో చాలా సెలెక్టెడ్గా ఉండే నువ్వు ఒక మనిషి గురించి ఇంత గొప్పగా చెప్పడం నిజంగా కొత్తగా ఉందన్నయ్య. సూర్య గురించి నేను చాలా తక్కువ చెప్పానురా. నాకు సూర్య సంధ్య ఇద్దరు 2 కళ్ళంటే నువ్వే అర్థం చేసుకో. తనకు సంధ్య చేసిన పులిహోర అంటే చాలా ఇష్టం. తను వస్తే నీకు పరిచయం చేసినట్టుంటుంది, మీ వదిన చేతి వంట షేర్ చేసినట్టు కూడా ఉంటుంది. అన్నయ్య, నీకు విషయం చెప్పాలనుకున్నాను కదా. అవునరా, ఇప్పుడు చెప్పు. ఇక్కడ ఎవరు లేరు కదా. అదేంటంటే, హాయ్ ఆకాష్. నా భార్య. హే సూర్య, రా రా. కూర్చో. విక్రమ్, నేను చెప్పాను కదా నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య అని. ఇతనే సూర్య. తను నా తమ్ముడు విక్రమ్. రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయి సిటీకి వచ్చాడు. వీడి గురించి వదిన గురించి చెప్పాలని వచ్చాను. అలాంటిది వీడిక్కడే ఉన్నాడంటే అంటే ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారా? హాయ్ విక్రమ్. విక్రమ్, షేక్ హ్యాండ్ ఇవ్వడం తెలీదా? ఇష్టం లేదా? సారీ అన్నయ్య. హాయ్ సూర్య. హ్యాండ్ ఇవ్వడంలో మీరు చాలా ఫాస్ట్ అనుకుంటా. పరిచయం ఉన్న వాళ్ళని గుర్తు చేసుకోవడంలో మీరు చాలా స్లో అనుకుంటా. ఆదిత్య. సార్. సూర్య కొట్టించు. ఓకే సార్.
ఓ పులిహార వచ్చిందా, అందుకే పిలిపించావా? సంధ్య పులిహార కలపడంలో చాలా ఎక్స్పర్ట్. మీరిద్దరూ ఒకరికొకరు ముందే తెలుసా? తెలియటం మాత్రమే కాదు, చాలాసేపు మాట్లాడుకున్నాం కూడా. ఏంటి, మాట్లాడుకున్నారా? అవునన్నయ్య, నీ బెస్ట్ ఫ్రెండ్ని మొన్నొక రోజు నైట్ టైం కార్లో ఒక అమ్మాయితో ఉండగా పట్టుకున్నాను. వాట్? ఒక అమ్మాయితోనా? సూర్య, నో వే, అలా జరిగే ఛాన్సే లేదు. నీ ఫ్రెండ్ మీద నీకు చాలా నమ్మకం అన్నయ్యా. ఆ నమ్మకం ఉంది కాబట్టే ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. అసలు ఏం జరిగింది సూర్య? మీ తమ్ముడు సిన్సియర్గా డ్యూటీ చేయాలన్న తాపత్రయంతో ఎవరు ఏంటో తెలుసుకోకుండా కార్లో ఉన్న నా వైఫ్ని చూసి ఈ అమ్మాయి ఎవరు, ఇక్కడెందుకున్నారు, ఏవేవో ప్రశ్నలు వేశాడు. నేను ఆర్మీ ఆఫీసర్ని, తన నా వైఫ్ అని చెప్తే గానీ మీ తమ్ముడు మమ్మల్ని వదలలేదు. అది మా డ్యూటీ అని అప్పుడే అన్నా కదా సూర్య గారు. నా బిహేవియర్కి మీకు మీ వైఫ్ గారికి సారీ కూడా చెప్పాను కదా. సారీ కాదురా, నువ్వైనా ఎవరో ఏంటో తెలుసుకుని డౌట్ పడాలి, క్వశ్చన్ చేయాలి. ఇలాంటి సిలీ మిస్టేక్స్ చేయటం వల్లే 4 ఏళ్ల నుంచి ట్రాన్స్ఫర్లు తప్ప నీకు ప్రమోషన్ ఉండటం లేదు. కిరణ్ చెప్పరా. ఏం లేదురా, ఇక్కడ చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందిలే, కలిసినప్పుడు చెప్తా. ఏంటి ఇప్పుడా? సరే, ఆ ఫైల్ నా దగ్గరే ఉందిరా, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. మొత్తానికి నేను పరిచయం చేయకుండానే ఇద్దరు మీట్ అవ్వటం, మాట్లాడుకోవడం అయిపోయిందన్నమాట. గుడ్ గుడ్. నేను అర్జెంటుగా వెళ్ళాలి, మీరు ఫినిష్ చేసేయండి. మీ మాటల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఏదైనా సరే చాలా తెలివిగా డీల్ చేయగలరనిపిస్తుంది. ఏదైనా కాదు, ప్రాబ్లం ఎలాంటిదైనా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ని కదా, ఆ లక్షణం మాకు డ్యూటీతో పాటు అలవాటైపోతుంది. బోర్డర్లో దేశ రక్షణ ఎలా చేశారో తెలియదు కానీ ఇక్కడ మాత్రం మిమ్మల్ని మీరు చాలా తెలివిగా సేవ్ చేసుకుంటున్నారు. నన్ను నేను సేవ్ చేసుకోవడం ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు? హా, ఇప్పుడే కదా మనం పరిచయం అయింది, ముందు ముందు మీకే అర్థమవుతుంది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది. రే బాబ్జీ, ఆ మొహమేంటి, నువ్వు వింటున్న పాటలేంటి, అస్సలు బాగోలేదురా. ఇదంతా నీ వల్లే. నా వల్ల? నేనేం చేశానురా? 2 పెళ్ళాలు ముద్దుల మొగుళ్ళ మారకుండా తప్పించమని అడిగితే నువ్వు ముంబై వెళ్ళమని చెప్పావు. నేనేమో సంకలు గుద్దుకుంటూ సూపర్ ప్లాన్ అనుకుని పండుకి మెసేజ్ చేశాను. అంతా బాగానే సెట్ అయిందనుకున్న టైంలో పండు నన్ను చూసేసింది. నేను సిటీలోనే ఉన్నానని దివ్య కూడా చెప్పేసింది. ఇప్పుడు ఇద్దరు నా మీద ఏకల దాకా కోపంతో ఉన్నారా. బాబ్జీ, నాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వు. పండు నిన్నెక్కడ చూసింది? పానీపూరి బండి దగ్గర. అక్కడికి ఎందుకు వెళ్ళావు? అంటే అది ఆకలేసి చాట్ తిందామని వెళ్ళాను. నేనే చెప్తా కొట్టాలరా బాబ్జీ. ముంబై వెళ్ళానని చెప్పిన వాడివి మొహానికి మాస్క్ వేసుకొని తిరగాలి కానీ ఓవర్ నైట్ సెలబ్రిటీలా విచ్చలవిడితనం చూపిస్తే ఇదిగో ఇలానే ఉంటుంది. గురువింద గింజల తప్పు నీ కింద పెట్టుకొని నన్ను బ్లేమ్ చేస్తావా? ఏం చెయ్యనురా, ఏం చేసినా చివరికి నేనే ఎదవనవుతున్నాను. ప్రతిసారి నన్ను నేను తిట్టుకొని బోర్ కొట్టింది. అందుకే
ఈసారి నిన్ను వాడుకున్నాను. సారీరా. పర్లేదులేరా, నువ్వు నా ఫ్రెండ్వే కదా, వాడుకుంటే వాడుకో, ఆడుకుంటే ఆడుకో. థ్యాంక్స్ రా అర్థం చేసుకున్నందుకు. పండు వల్ల ఇంట్లో కూడా మనశ్శాంతి లేకుండా పోతుందిరా. దివ్య ఎంతో ప్రేమగా నా దగ్గరకు వస్తుంది, కానీ టచ్ చేయటానికే గిల్టీ ఫీలింగ్ అడ్డొస్తుంది. పండు విషయంలో తెలియక చేసిన తప్పు తలకంటుకున్న బబుల్ గమ్లా తయారయ్యింది. వదలదు, ఊడిపోదు. పోనీ ఇద్దరిలో ఒకరినైనా కూర్చోబెట్టి నిజం చెప్దాం, అర్థమయ్యేలా జరిగిందంత వివరిద్దాం అనుకుంటే ఇద్దరికిద్దరు కంచు కంటాలు, మొండి కటాలు. నా మాట పూర్తవక ముందే జింక మీదకు దూకిన సింహంలా ముక్కలు ముక్కలుగా పీక్కు తినేస్తారు. అయితే చెప్పకు, ఎప్పుడు తెలియాలో అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు దాగుడు మూతల దండాకోరు, పిల్లి వచ్చే ఎలక పరారు అనుకుంటూ పాడుకుంటూ ఉండు. ఎరా, నా బాధ ఏడుపు నీకు కామెడీగా ఉందా? సీరియస్గా ఆలోచించినా నిన్ను తప్పించే దారి తెలియడం లేదురా. ఎందుకు తెలియటం లేదురా? ఆల్రెడీ దివ్య నా మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయింది. యాక్షనా? అవునరా, పండు లవర్ చేసిన మోసానికి వాణ్ణి పోలీసులకు పట్టిస్తానని నా ముందే శపథం చేసింది. దివ్య పండు సరిపోనట్టు నాతో ఆడుకోవటానికి ఇప్పుడు పోలీసులు కూడా ఎంటర్ అయ్యారా. ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదురా కిషోర్. ఇప్పుడున్నది ఒకటే దారిరా. ఏంట్రా అది? ఎవరికి దొరకకుండా ఎక్కడైనా దాక్కోవడమే. ఒక్కరికి దొరికినా నీ బండారం మొత్తం బయటకొస్తుంది. చీటింగు, ఆ కేసు ఈ కేసులతో పాటు పండు అండ్ దివ్య నాన్ స్టాప్ బ్యాటింగ్ ఉంటుంది. అందుకే పరిస్థితులు చక్కబడే వరకు నువ్వు హైడ్లో ఉంటేనే బెటర్ రా. అంటే ఎన్నాళ్ళు ఉండాలి? పండుకు పెళ్ళయ్యే వరకు. ఒకవేళ పెళ్లి కాకుండా నీ కోసం వెయిట్ చేస్తే మాత్రం చచ్చే వరకు దాక్కోవడమే. ఏంటి, చచ్చే వరకునా? ఇక్కడ మాత్రం మిమ్మల్ని మీరు చాలా తెలివిగా సేవ్ చేసుకుంటున్నారు. ఏంటి సూర్య, సిగరెట్ బ్రేక్ వచ్చావా? పిలిస్తే నేను కూడా కంపెనీ ఇచ్చేవాడిని కదా. సిగరెట్ ఏం కాదు ఆకాష్, ఊరికే ఇక్కడ నిలబడ్డాను. ఇక్కడ ఊరికేనా? అంటే ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు అన్నమాట. సీరియస్గా ఏం లేదు, కానీ మీ కజిన్ విక్రమ్ సైట్కి వచ్చాడు కదా, అతని బిహేవియర్ డిఫరెంట్గా, మాటల్లో కూడా వేరే మీనింగ్ ఉన్నట్టు అనిపించింది. ఏమన్నాడు? నిన్నేమైనా హర్ట్ చేశాడా? ఉండు, వాడితో ఇప్పుడే మాట్లాడతాను. లేదు ఆకాష్, నన్నేమీ హర్ట్ చేయలేదు. మరి ఎందుకు వాడి గురించి ఆలోచిస్తున్నావు? ఆ రోజు నైట్ మ్యాటర్ అక్కడితోనే అయిపోయింది. అయినా సరే నేనేదో తప్పు చేసినట్టు ఇండైరెక్ట్గా మాట్లాడాడు. బేసిక్గా వాడు చాలా మంచివాడు సూర్య. అందరితో చాలా మర్యాదగా మాట్లాడతాడు. కాకపోతే ఇన్స్పెక్టర్ అయినప్పటి నుంచి పూర్తిగా మారిపోయాడు. లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు దొంగలు, నేరస్తులు, క్రిమినల్స్తో డీల్ చేసి చేసి ప్రతి ఒక్కరిని అనుమానించటం వాడికి బాగా అలవాటైపోయింది. అతను నన్నేమడిగినా నేను సమాధానం చెప్పగలను, కానీ పక్కన నా భార్య ఉందని, తనకి ఇబ్బందిగా ఉంటుందని ఆలోచించాలి కదా. చెప్తున్నాను కదా సూర్య, మా తమ్ముడు బేసిక్గా సాఫ్ట్ ఫెలోనే. కాకపోతే ఖాకీ బట్టలు వేసుకోగానే నాలుగో సింహంలా ఎక్కడలేని ప్రతాపం బయటకు వచ్చిందనుకుంటాను. నేను కూడా యూనిఫామ్ వేసుకొని గన్ పట్టుకొని శత్రువుల మీద యుద్ధం చేసి వచ్చిన వాడిని. హింస, రక్తపాతం నేను చూడండి కాదు. అలా అని నీతి, ధర్మం, కనీస జ్ఞానం లేకుండా ఉండలేను కదా. విక్రమ్కి ఆ రోజే గట్టిగా క్లాస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మిలిటరీ డిసిప్లిన్ అడ్డొచ్చి ఆగిపోయాను. లేదంటే 2 ఏళ్ల క్రితం చచ్చిపోయిన కెప్టెన్ తిరిగి ఊపిరి పోసుకునేవాడు, సింహంలా గర్జించేవాడు. మై గాడ్ సూర్య, ఏంటి ఆవేశం? ఫస్ట్ టైం నిన్ను ఇంత కోపంగా చూస్తున్నాను. ఇట్స్ టోటలీ షాకింగ్. కోపం కాదు ఆకాష్,
ఎంత పోలీస్ అయితే మాత్రం అడిగే ప్రశ్నల్లో పద్ధతి గౌరవం ఉండాలి కదా. సంధ్యతో ఇంట్లో మాట్లాడటం కుదరటం లేదని తనని బయటికి తీసుకొచ్చాను. మా మధ్య దూరాన్ని నా భార్య మాటలతో మాయం చేయాలనుకున్నాను. నిజమేంటో తెలుసుకొని మా బంధాన్ని కొత్తగా మొదలు పెట్టాలనుకున్నాను. నా మనసులో ప్రశ్నలకి తను సమాధానం చెప్పేలోపు మీ తమ్ముడొచ్చి మొత్తం చెడగొట్టాడు. ఇప్పుడు అర్థమైంది. నీ కోపానికి అసలు కారణం ఇదన్నమాట. హ్మ్. మా విక్రమ్ వెళ్ళిన తర్వాత అయినా నీ భార్యతో మాట్లాడావా? నీకు కావలసిన సమాధానం దొరికిందా? లేదు, ఎప్పటికీ దొరకదని అర్థమైంది. మౌనం అర్ధంగీకారంగా తనేం మాట్లాడలేదు. అందుకే నా అనుమానమే నిజమని నమ్మాల్సి వచ్చింది. మీ తమ్ముడు నన్ను అంత అనుమానంగా క్వశ్చన్స్ వేస్తున్నా నేనే సమాధానం చెప్పాను. కానీ నా సంధ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా అలా కూర్చుంది. అంటే సడన్గా పోలీసు వచ్చేసరికి తను భయపడిందేమో. భయం ఎందుకు ఆకాష్? మేమిద్దరం భార్యాభర్తలం, ప్రేమగా మాట్లాడుకుంటున్నాం తప్ప ఏ తప్పు చేయట్లేదు కదా. ప్రాణంగా ప్రేమించడం కూడా నేరం అయిపోయింది. అబద్ధాలతో మోసాలతో బంధాలని నిలుపుకోవాల్సిన కర్మ పట్టింది. ఇలాంటి రోజు వస్తుందని, మా భార్యాభర్తల బంధం గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. మా అన్నయ్య అమాయకత్వాన్ని, మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అక్రమ సంబంధం నడుపుతావా? ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఎస్ఐ విక్రమ్ ఈయన్ని కలిసే ఉంటారా? ఒకవేళ ఈయనకి నిజం తెలుసుంటే ఇంత క్యాషువల్గా ఉండరు కదా. ఒకవేళ నిజం తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారా? ఏమండి, చెప్పండి. మీ కజిన్ విక్రమ్ ఉన్నారు కదా, అదే ఎస్ఐ. ఆయన మిమ్మల్ని మళ్ళీ కలిశారా? కలిశాడు సంధ్య. మొన్ననే కన్స్ట్రక్షన్ సైట్కి వచ్చాడు. ఏం మాట్లాడారండి? వాడేం మాట్లాడలేదు, జస్ట్ క్యాజువల్గా వచ్చాడు. కానీ సూర్యన్ సైట్లో చూసిన తర్వాత మాత్రం చాలా కొత్త విషయాలు తెలిసాయి. కొత్త విషయాలా? ఏంటవి? సూర్య తన వైఫ్తో కారులో మాట్లాడుతూ ఉండగా మనోడు వాళ్ళని క్వశ్చన్ చేయటం, ఐడి కార్డ్స్ చూపించమంటాం. తర్వాత సూర్య ఆర్మీ ఆఫీసర్ అని తెలియగానే సారీ చెప్పి పంపించటం. ఇదంతా చెప్పింది విక్రమ్ కాదు సంధ్య, సూర్య. విక్రమ్ అయితే సూర్య మాట్లాడుతున్నంతసేపు సైలెంట్గానే ఉన్నాడు. అంటే విక్రమ్కి సూర్య సైట్లో పనిచేస్తున్న విషయం తెలిసిందన్నమాట. విక్రమ్ మాటలు, బిహేవియర్ సూర్యకు అస్సలు నచ్చలేదు సంధ్య. ఏదో తప్పు చేసిన వాళ్ళ చూస్తున్నాడని, మాట్లాడుతున్నాడు అని సూర్య నాతో చాలా కోపంగా చెప్పాడు. కానీ విక్రమ్ మంచివాడే గాని పోలీస్ బుద్ధి వల్ల అలా అనిపిస్తుందేమో అని సూర్యని కూల్ చేశాను. విక్రమ్ జనరల్గా అందరితో బాగానే ఉంటాడు, కానీ సూర్య విషయంలో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలని సైట్కి వచ్చాడు సంధ్య, కానీ ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఏమై ఉంటుందో మరి. అదేమైనా కానీ నేను మాత్రం టెన్షన్ పడకుండా నార్మల్గా ఉండాలి, లేదంటే ఆయనకు అనుమానం వస్తుంది. ఇప్పుడు విక్రమ్ కూడా ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంధ్య,
ఈరోజు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది తెలుసా? బ్యాడ్ ఇన్సిడెంటా? ఏంటది? మార్నింగ్ డ్రీమ్ చేసుకుంటుంటే ఇదిగో స్కిన్ కట్ అయింది. అంతేనా? నేనింకా ఏదో అనుకుని కంగారు పడ్డాను. ఆ? అయ్యో, మొగుడంటే ఎంత చులకనైపోయాడు నీకు. స్కిన్ కట్టే రక్తం వచ్చిందని చెప్తుంటే ఓ సింతేనా అంటావా? ట్రిమ్మింగ్ చేసుకునేటప్పుడు కట్ అవడం కామన్. అదేదో పెద్ద ప్రమాదంలా ఇంత ఓవర్ చేస్తారేంటి? ఓవరా? అసలు మిమ్మల్ని కాదు సంధ్య, మనుషుల్ని సృష్టించిన బ్రహ్మదేవుని అనాలి. గడ్డలు పెంచుకుని ట్రిమ్మింగ్ చేసుకునే బాధ్యతని మా మగాళ్ళకి పెట్టాడు. ఆహా, అవునా? మీ మగాళ్ళకి గడ్డాలు కట్టయ్యేవి ఎప్పుడో ఒకసారి. అదే మా ఆడవాళ్ళకైతే కూరగాయలు కట్ చేస్తుంటే వేళ్లు తెగుతాయి, ఓహో. వంట చేస్తుంటే చేతులు కాలుతాయి. హ్మ్. మేమే మీలా చిందులు తొక్కి కూచిపూడి కథాకళి ఆడం. ఓర్చుకుంటాం. ఒకసారి 2 సార్లు కాదు, జీవితాంతం ఓర్చుకుంటాం. నువ్వు చెప్పిన పాయింట్స్ ఆలోచిస్తుంటే నిజమే అనిపిస్తోంది. సో మగాళ్ల కన్నా ఆడవాళ్లే గ్రేట్ అని ఒప్పుకొక తప్పటం లేదు. ఆడాళ్ళు మీకు జోహార్లు, ఒక్క సూర్య భార్యకి తప్ప. ఎందుకండి అలా అంటున్నారు? ఎందుకో చెప్తే నువ్వు కూడా ఆవిడ్ని చీకొడతావు. కట్టుకున్న భార్య భర్త కళ్ళ ముందు నాటకం ఆడుతుందని తెలిస్తే ఏ మగాడైనా ఎలా తట్టుకుంటాడు? ఎన్నాళ్ళు భరిస్తాడు? తెలిస్తే అంటే ఏం తెలిసిందంట? ఓ, నీకు చెప్పనే లేదు కదా. ఒక సండే సూర్య తన రూమ్లో రెస్ట్ తీసుకుంటుంటే వాళ్ళ ఆవిడ ఫోన్ రింగ్ అయిందట. ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరితోనూ చాలా క్లోజ్గా మాట్లాడిన మాటలన్నీ బాల్కనీలో ఉన్న సూర్య విని షాక్ అయ్యాడంట.